భారతీయ టూరిస్టులపైన ఉగ్రవాదులు ఏదైతే కాల్పులు జరిపారో అది చాలా బాధాకరమైనటువంటి విషయం. దేశవ్యాప్తంగా కూడా చాలా ఆందోళనకరమైనటువంటి విషయం. మొత్తానికి ఆ టూరిస్టులు అక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని చూడడానికి ఎక్కువగా దంపతులు పోయినారంట. కొత్తగా పెళ్లి చేసుకున్నటువంటి దంపతులు ఆ జమ్మూ కాశ్మీర్ ఏరియాలో ప్రకృతి అందాలు చూడడానికి పోతే అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదులు మొత్తానికి ఆర్మీ యూనిఫామ్లో వచ్చేసి మీరు హిందువులా ముస్లిమ్సా అని అడిగి మరి హిందువులమని చెప్పేసరికల్లా కాల్పులు జరపడం జరిగింది. ఇక వాళ్ళ ఐడి కార్డు చూసి మరి మొత్తానికి కాల్పులు జరిపినారట. 26 మందిని పొట్టన పెట్టుకున్నటువంటి ఉగ్రవాదులు. ఇక దీని వెనుక పెద్ద కుట్ర దాగి ఉంది. ముఖ్యంగా పాకిస్తానే దీనికి తెరలేపిందనేటువంటి అంశం అయితే ఆధారాలతో సహా ఉన్నాయని మన ప్రధాని మోదీ గారు చెప్తున్నటువంటి అంశం. ఇకపోతే ఇంకొక విషయం ఏంటంటే దీనిపైన మొత్తానికి భారత్కు చైనా అటువైపు అమెరికా కూడా రెండు మద్దతిస్తున్నాయి, బలంగా మద్దతిస్తున్నటువంటి సమయం. ఇకపోతే పాకిస్తాన్కు మన భారత్కు ఏదైతే జల ఒప్పందం ఉందో దాన్ని తక్షణమే సింధు జల ఒప్పందం కూడా తక్షణమే మోదీ మొత్తానికి రద్దు చేయడం జరిగింది. ఇక కఠినమైనటువంటి ఆంక్షలు కూడా విధించడం జరిగింది. ఇంకొకటి జమ్మూ కాశ్మీర్లో మొత్తానికి భారీ బలగాలతోని ఆ ఉగ్రవాదులను పట్టుకునేడానికి మొత్తానికి ఆర్మీ సైన్యం అయితే అక్కడ జల్లడ పడుతున్నటువంటి అంశం. ఇకపోతే మొత్తానికి 26 మందిని బలిగొన్నారు. అట్లాగే 20 మంది గాయాల పాలైనటువంటి సంఘటన. ఇక ఇంత ఘోరమైనటువంటి పరిస్థితి మరి పాకిస్తాన్ ఎందుకు ఒడిగట్టింది? పాకిస్తాన్ చేసినటువంటి ఈ దుశ్చర్యను మోదీ తప్పకుండా ఖండించాలి. ఇంకా దీనికి తోడుగా అమెరికా రష్యా రెండు దేశాలు కూడా మోదీకి గట్టి బలాన్ని చేకూరాయి. మొత్తానికి ఇది సీమాంతర కుట్రే. మొత్తానికి జమ్మూ కాశ్మీర్ అభివృద్ధిని సహించలేకే ఉగ్రదాడి. జమ్మూ కాశ్మీర్ యొక్క అభివృద్ధిని సహించలేకనే ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారనేటిది ఇక మోదీ తెలుపుతున్నటువంటి అంశం. ఇంకొక విషయం ఏంటంటే ఇక తెలంగాణ రాష్ట్రానికి వచ్చేస్తే ఇక 27న రజతోత్సవ సభ ఏదైతే 27వ తారీఖున ఎలకతుర్తిలో రజతోత్సవ సభ ఏదైతే జరగబోతుందో దానికి భారీ ఏర్పాట్లు అయితే జరుగుతూ ఉన్నాయి. ఇక దాన్ని మొత్తానికి ఆ ఏర్పాట్లను పరిశీలించడానికి మొన్న కేటీఆర్ కూడా అక్కడికి పోయిందట. ఇంకొక విషయం ఏంటంటే ఇక నిన్న రేవంత్ రెడ్డి కూడా తెలంగాణ రాష్ట్రానికి చేరుకోవడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి అనుముల రేవంత్ రెడ్డి మొత్తానికి రాష్ట్రంలో కాలు పెట్టిండు. ఎందుకంటే మొన్నటిదాకా పెట్టుబడుల విషయంలో జపాన్ పోయిండు కదా, ఆ జపాన్ నుండి మొత్తానికి తెలంగాణ రాష్ట్రానికి తిరిగి వచ్చిండు. ఇక మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో వేడి రాజకీయ చర్చలు అయితే కొనసాగుతూ ఉంటాయి. ఇక ముఖ్యంగా బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే జమ్మూ కాశ్మీర్లో టూరిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఉగ్రవాదులు జరిపినటువంటి కాల్పులు. ఇది చాలా బాధాకరమైనటువంటి అంశం. ఇకపోతే హంతకుల భరతం పడతామంటూ మోదీ చాలా కోపంగా ఉన్నాడు. మొత్తానికి ఆ హంతకులు ఎక్కడున్నా తీసుకొచ్చి వాళ్ళ భరతం పడతామని మోదీ మొత్తానికి పట్టుదలతో గట్టి సంకల్పంతో పనిచేస్తున్నటువంటి అంశం. ఇంకొకటి మన రక్షణ మంత్రి అయినటువంటి రాజ్నాథ్ అట్లాగే హోంమంత్రి అమిత్ షా ఇద్దరితోనూ కూడా సంభాషణ చేస్తున్నటువంటి విజువల్స్ మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఏది జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి ఘటన పైన ఇక్కడ రాజ్నాథ్ అట్లాగే హోంమంత్రి రక్షణ మంత్రి అయినటువంటి రాజ్నాథ్ హోంమంత్రి ఇద్దరు కూడా చర్చల్లో పాల్గొన్నటువంటి అంశం. మరి ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు, మరి దేశానికి కావాల్సినటువంటి రక్షణ విషయంలో ఇక ఆ ఉగ్రవాదుల పైన ఎలాంటి చర్యలు చేపట్టబోతున్నారు. ఇకపోతే మొత్తానికి అక్కడ పిల్లల కళ్ళ ముందుటే భార్య కళ్ళ ముందటే ఉగ్రవాదులు మొత్తానికి దాడికి పాల్పడ్డారు. ఇది చాలా ఘోరమైనటువంటి సిచ్యువేషన్. వాళ్ళు ఇంకా మన ఇండియా ఆర్మీ వాళ్ళు కూడా పోయి వాళ్ళను పరామర్శిస్తూ ఉంటే ఇంకా ఉగ్రవాదులే అనేటువంటి భయంతో వణికిపోతున్నారు. లేదమ్మా మేము ఇండియా ఆర్మీ వాళ్ళమే, భారత ఆర్మీ వాళ్ళమే అని చెప్పినా కానీ ఆ భయంలో వాళ్ళు ఆందోళనలో మొత్తానికి వణికిపోతున్నటువంటి అంశం. అంటే అంత భయంకరంగా ఉగ్రవాదులు వాళ్ళని భయపెట్టినటువంటి సిచ్యువేషన్. ఇకపోతే హంతకుల భరతం పడతాం, సూత్రధారులను కూడా దోషులుగా నిలబెడతాం. ఇక ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశమైనటువంటి భద్రతా వ్యవహారాల క్యాబినెట్ కమిటీ మొత్తానికి స్పష్టీకరణ. హిందూ జలాల ఒప్పందం అమలు తక్షణమే నిలిపివేత. ఇక అఠారి వద్ద చెక్ పోస్ట్ కూడా మూసివేత. పాక్ జాతీయులు భారత్ను వీడి వెళ్లాలని కూడా ఆదేశం. పాక్ జాతీయులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా భారతదేశాన్ని విడిచిపెట్టి పోవాలని కూడా ఆదేశం జారీ చేసిరట. ఇక పహల్గామ్లో మొత్తానికి ప్రాణాలు కోల్పోయిన 26 మంది పేర్లతో జాబితా కూడా విడుదల చేసినారట. మృతుల్లో 2 ఆంధ్రప్రదేశ్ వాసులు. ఇక జమ్మూ కాశ్మీర్ నుంచి
వెళ్ళిపోతున్న పర్యాటకులు ఇక మొత్తానికి ముష్కర్లను కఠినంగా శిక్షిస్తామన్నటువంటి అమిత్ షా, మొత్తానికి ఆ ముష్కర్లను కఠినంగా శిక్షిస్తామని అమిత్ షా చెప్పడం జరిగింది. ఇక మృతుల్లో ఇద్దరు ఆంధ్రప్రదేశ్కు చెందిన వాళ్ళేనట. జమ్మూ కాశ్మీర్ నుంచి మొత్తానికి పర్యాటకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తక్షణమే అక్కడ నుండి వెళ్ళిపోతున్నటువంటి అంశం. ఇక మొత్తానికి పహల్గామ్లో ఉగ్రవాదులు కాల్పులు జరిపిన ప్రాంతాన్ని కూడా పరిశీలిస్తున్న భద్రతా బలగాలు ఇక్కడే ఆ ఉగ్రవాదులు కాల్పులు జరిపినటువంటి ఏరియా మొత్తానికి ఇక్కడ కూర్చోండి సేద తీరుతున్నటువంటి వేళ, అంటే వాళ్ళంతా అక్కడ జమ్మూ కాశ్మీర్లో చాలా చోట్ల తిరిగి ఇక వాతావరణం అంతా చూసి పర్యావరణం అంతా ఆనందించి వచ్చేసి ఇక్కడ సేద తీర్చుకునేటువంటి సమయంలో ఉగ్రవాదులు ఒక్కసారిగా వచ్చేసి మీ కార్డులు తీయండి, మీ గుర్తింపు కార్డులు, మీ ఐడి కార్డులు అన్నట్టుగా తీపించి మరీ మేము హిందువులమని చెప్పిపించి మరీ కాల్చి చంపినటువంటి అంశం. ఇకపోతే మొత్తానికి కొన్ని ఊహా చిత్రాలు అయితే బయటకు వచ్చినాయంట. ఇక పాక్ ఆర్మీ చీఫ్ ఉసిగోల్పారా అనేటువంటి అంశాలు ఇక ఈ రకమైనటువంటి ఊహా చిత్రాలు, ఉగ్రవాదుల ఊహా చిత్రాలు విడుదల చేసినటువంటి విజువల్స్ అయితే మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇక 3 ఊహా చిత్రాలు ఇక మొత్తానికి విడుదలైనవి. పహల్గామ్లో పర్యాటకులపైన దాడి చేశారని అనుమానిస్తున్నటువంటి 3 ఉగ్రవాదుల ఊహా చిత్రాలను కూడా భద్రతా సంస్థలు బుధవారం విడుదల చేశాయి. ఇక వీరిని మొత్తానికి ఆసిఫ్ ఫౌజీ, సులేమాన్ షా, ఇక అబు తలాగా గుర్తించారు. మొత్తానికి మూసా యూనిస్ ఆఫీస్ అనేటువంటి మారు పేర్లు కూడా వీరికి ఉన్నట్లు తెలిపారు. వీరిలో 2 పాకిస్తాన్ జాతీయులను కూడా భావిస్తున్నారట. ఇగో ఇట్లా ఈ రకమైనటువంటి పేర్లతో ఉన్నారట వాళ్ళు. మొత్తానికి ఇందులో 2 పాకిస్తాన్ కూడా సంబంధించిన వాళ్ళేనట. పోతే జమ్మూ కాశ్మీర్లో పర్యాటకులపై ఇక ఉగ్రవాదుల పాశవిక దాడిని కూడా భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. ఈ నరమేధానికి పాల్పడినటువంటి ముష్కర్లను శిక్షించడంతో పాటు వారిని ఈ మొత్తానికి ఎగదోస్తున్నటువంటి శక్తులను కూడా బాధ్యులుగా నిలబెడతామంటూ పాకిస్తాన్కు మొత్తానికి గట్టిగా హెచ్చరించినటువంటి అంశం. ఇకపోతే సీమాంతర ఉగ్రవాదాన్ని వీడే వరకు కూడా ఆ దేశం పట్ల కఠినంగా వ్యవహరించాలని కూడా నిర్ణయించింది. దౌత్య సంబంధాల ఇక స్థాయిని కూడా తగ్గించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం ఢిల్లీలో జరిగినటువంటి భద్రతా వ్యవహారాల క్యాబినెట్ కమిటీ ఇక సిసిఎస్ ఈ మేరకు పలు కీలక నిర్ణయాలు కూడా తీసుకుంది. ఇక సరిహద్దుల్లో భద్రతా బలగాలను అప్రమత్తం చేసింది. పహల్గామ్ ఉగ్రదాడిని కూడా ఖండిస్తూ పలు దేశాలు కూడా భారత్కు మొత్తానికి సంఘీభావం ప్రకటించాయి. ఇక ఉగ్రవాద నిర్మూలన కృషిలో మొత్తానికి అండగా నిలుస్తామని కూడా తెలిపాయి. ఇక మంగళవారం నాటి ఘటనలో మృతి చెందినటువంటి 26 మంది పేర్లను కూడా మొత్తానికి వెల్లడిస్తూ అధికారులు జాబితా విడుదల చేశారు. ఇక ఉగ్రదాడి నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్ నుంచి పర్యాటకుల మొత్తానికి స్వస్థలాలకు కూడా తిరిగి వెళ్ళిపోయినటువంటి ఘటన. ఇకపోతే నేడు అఖిలపక్షం భేటీ కూడా జరగబోతుంది. పహల్గామ్ ఉగ్ర దాడి ఘటనపైన కేంద్ర ప్రభుత్వం గురువారం అఖిలపక్ష భేటీ నిర్వహించనుంది. ఇక తక్షణ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన వహించేటువంటి అవకాశం ఉందని కూడా అధికార వర్గాలు తెలిపాయి. కాంగ్రెస్ సహా పలు ప్రతిపక్షాల డిమాండ్ చేసినటువంటి నేపథ్యంలో అఖిలపక్ష సమావేశంపై కేంద్రం మొత్తానికి నిర్ణయం తీసుకుందని చెప్తున్నటువంటి అఖిలపక్ష సమావేశం అంటే అన్ని పార్టీలకు సంబంధించి అందరూ కూడా ఈ చర్చలో పాల్గొనాలి. ఇకపోతే కొత్త జంటల్ని చిదిమేశారు. ముఖ్యంగా కొత్త జంటలు ఎవరైతే ఉంటారో వాళ్ళని చిదిమేసిరట. మరి ఇంత దారుణానికి ఒడిగట్టిరు జమ్మూ కాశ్మీర్లో మరి ఉగ్రవాదులు, లష్కర్ మొత్తానికి ఉగ్రవాదులు. మరి వాళ్ళను ఎలాంటి కఠినమైనటువంటి చర్యలు వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు ఎట్లా తీసుకోవాలి? మరి దీని వెనకాల పాకిస్తానే హస్తం ఉందట. మరి పాకిస్తాన్ ఎందుకు ఈ రకంగా మొత్తానికి దుశ్చర్యకు పాల్పడ్డది? మోదీ కూడా వెంటనే భారత్ నుండి పాకిస్తాన్ వాళ్ళు వెళ్ళిపోవాలని కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇకపోతే నీళ్ల ఒప్పందం ఏది పాకిస్తాన్కు భారత్కు ఏదైతే జల ఒప్పందం ఉందో దాన్ని కూడా రద్దు చేసినటువంటి అంశం. ఇకపోతే భార్యల కళ్ళెదుటే భర్తల కాల్చివేత, ఇక నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి ముష్కరులు. మొత్తానికి భార్యల కళ్ళ ఎదుటనే భర్తలను కాల్చివేత, ఇంత ఘోరమా? ఇక హనీమూన్ కోసం కాశ్మీర్కు వెళ్ళిన కొత్త జంటల జీవితాలను ఉగ్రవాదులు చిదిమేశారు. ఇక నిండు నూరేళ్లు కలిసి ఉంటామని చేసుకున్నటువంటి భాషలు మొత్తానికి కాళ్ళ పారాణి ఆరకముందే చెగిరిపోయాయి. మొదట పహల్గామ్ ఉగ్రదాడిలో మొత్తానికి ప్రాణాలు కోల్పోయిన వారిలో ఇటీవలే వివాహమైన 2 యువకులు కూడా ఉన్నారట. వారిలో ఒకరు భారత నౌకాదళంలో అధికార భర్తను కూడా కళ్ళ ముందే ఉగ్రవాదులు కాల్చి చంపడంతో ఆ నవవధువు ఆవేదన ఇక మొత్తానికి వర్ణనాతీతం అంటూ హర్యానాకు చెందినటువంటి లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ 26 సంవత్సరాల 2 ఏళ్ల క్రితమే మొత్తానికి నేవీలో చేరారు. ఇక కేరళలోని కొచ్చిన్లో విధుల నిర్వహిస్తున్నటువంటి ఆయన ఈ నెల 16న వివాహం చేసుకున్నారు. 19న ఘనంగా ఇక విందు ఇచ్చారు. ఇక హనీమూన్ కోసం ఐరోపా వెళ్ళాలని కూడా తొలుత వారు నిర్ణయించుకున్నారంట.
భావించిన ఇక వీసాలు రాకపోవడంతో కాశ్మీర్కు వెళ్ళాలని కూడా ప్రణాళిక మొత్తానికి మార్చుకున్నారు. ఐరోపా వెళ్దామనుకున్నారట, కానీ వీసాలు వెళ్ళకపోయేసరికి కాశ్మీర్కి పోదామనుకున్నారట. ఇక కలిచివేస్తున్నటువంటి నవ వధువు కన్నీటి వీడుకోలు. పెళ్ళై వారం తిరగక ముందే తన కళ్ళెదురుగానే ప్రాణాలు కోల్పోయిన భర్తను చూసి నవవధువు ఇక హతాశురాలైంది. మృతదేహాన్ని బుధవారం ఉదయం మొత్తానికి ఢిల్లీకి తరలించి సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు కూడా నిర్వహించారు. ఇక షల్యూట్తో భర్తకు మొత్తానికి తుది విడుకోలు కూడా పలకడం అందరినీ కూడా కలిచివేసిందని చెప్తున్నటువంటి అంశం. మొత్తానికి సెల్యూట్తోని తుది విడుకోలు కూడా మొత్తానికి పలికిందంట ఆమె. ఇకపోతే ఇంకొక విషయం, మతం పేరిట ఉగ్రదాడి సిగ్గుమాలినటువంటి చర్య అంటూ కిషన్ రెడ్డి. మొత్తానికి మతం పేరిట ఉగ్రదాడి ఏదైతే జరిగిందో అది సిగ్గుమాలినటువంటి చర్య అంటూ కిషన్ రెడ్డి చెప్తుండు. ఇకపోతే ఉగ్రదాడికి ధీటైనటువంటి జవాబు ఉంటుంది. జమ్మూ కాశ్మీర్ మాజీ డీజీపీ రాజేంద్ర కుమార్ జమ్మూ కాశ్మీర్కి సంబంధించినటువంటి డీజీపీ రాజేంద్ర కుమార్ చెప్తున్నటువంటి అంశం ఏంటంటే, ఉగ్రదాడికి ధీటైనటువంటి జవాబు మేము చెప్తామని చెప్తున్నారు. ఇకపోతే ఇక్కడంతా కర్ఫ్యూ వాతావరణం ఉంది. శ్రీనగర్ నుంచి న్యూస్ టుడేతో మాట్లాడినటువంటి ఉమ్మడి మెదక్ వాసులు కాశ్మీర్ పర్యటనకు వెళ్ళినటువంటి 80 మంది తెలంగాణ పర్యాటకులు కాశ్మీర్ పర్యటనకు 80 మంది తెలంగాణ పర్యాటకులు వెళ్ళారట. మరి వాళ్ళ పరిస్థితి కూడా ఎట్లా ఉన్నది? మొత్తానికి ఇక వాళ్ళు కూడా తొందరగా అక్కడ నుండి అందరూ వెళ్ళి రావాలి. అక్కడ ఉంటే కూడా ప్రమాదకరమైనటువంటి ఛాయలే. ఇకపోతే తుది తీర్పునకు లోబడే డీమ్డ్ వర్సిటీ హోదా ఉత్తర్వుల్లో పేర్కొనాలంటూ కూడా యూజీసీకి హైకోర్టు ఆదేశం. తెలంగాణలోని విద్యా సంస్థలకు యూజీసీ మొత్తానికి మంజూరు చేసే డీమ్డ్ యూనివర్సిటీ హోదా తుది తీర్పునకు కూడా లోబడి ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది. ఇకపై విద్యా సంస్థలకు ఈ హోదా కల్పించే ఉత్తర్వుల్లో ఇదే విషయాన్ని కూడా పేర్కొనాలని కూడా ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించకుండా ప్రైవేటు విద్యా సంస్థలకు కూడా యూజీసీ ఈ హోదా కల్పించడాన్ని సవాలు చేస్తూ సర్కారు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఇక దీనిపై బుధవారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజయ్ పాల్, జస్టిస్ యారా ఇకపోతే రేణుకలతో కూడినటువంటి ధర్మాసనం విచారణ చేపట్టింది. ఇక అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపించారు. యూజీసీ నిబంధనలు రాష్ట్ర ప్రభుత్వ పాత్రను కూడా పరిమితం చేస్తున్నాయి. ఇక డీమ్డ్ యూనివర్సిటీ హోదాకు సంబంధించి నియమాలను కూడా రూపొందించే అధికార పరిధి కేంద్రానికి కూడా లేదని చెప్తున్నటువంటి అంశం. ఇంకొకటి, జపాన్ పోయినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో మొత్తానికి విమానాశ్రయం తెలంగాణ రాష్ట్రంలో కాలు పెట్టిండు హైదరాబాద్లో. ఇక్కడ చూడరిగో, హైదరాబాద్లో కాలు పెట్టగానే అక్కడికి ఏదో మన దేవుడు వచ్చేసిండయ్యా అన్నట్టుగా అక్కడ కార్యకర్తలంతా జెండాలు లేపిరు. మొత్తానికి అలుముకోవడానికి పోతా ఉన్నారు, హగ్ చేసుకోవడానికి. ఎన్ని రోజులైంది రేవంత్ రెడ్డి పోయి? మహా అంటే వారం రోజులైంది. మరి పోయి తీసుకొచ్చింది ఏం లేదు, కానీ మొత్తానికైతే హగ్ చేసుకుంటారు. మరి ఎందుకు అంతగానం ప్రేమనో, మరి వీళ్ళంతా పైసలు ఇచ్చి తీసుకొచ్చుకున్న వాళ్ళ, మరి అభిమానంతోనే వచ్చిన వాళ్ళు మొత్తానికైతే హగ్ చేసుకుంటారు. రేవంత్ రెడ్డి హైదరాబాద్లో కాలు పెట్టిన సంతోషమట. విమానాశ్రయంలో నాయకులు కార్యకర్తలకు అభివాదం చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. విమానాశ్రయం దాకా పరుగులు తీసిరే అభిమానులు నాయకులు. మరి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికైనా వచ్చేది, రేపటి నుండి తెలంగాణలోనే ఉంటాడు కదా, మరి ఇంత ఉత్సాహం ఎందుకు? అంటే అక్కడ ఎలకతుర్తిలో కేసీఆర్ సభ పెడతా ఉన్నాడు కదా, ఆ సభను ఉద్దేశించి ఇలా రేవంత్ రెడ్డికి కూడా అభిమానులు ఎంతమంది ఉన్నారు, మరి ఎట్లా పరుగులు తీస్తున్నారు అనేది ఇక్కడ చూడాలి కదా. ఆ రకంగానే ఏర్పాటు చేసినట్టున్నారు. మొత్తానికి జపాన్ పోయింది కూడా అందుకేనేమో. హైదరాబాద్ చేరుకున్న సీఎం మొత్తానికి 7 రోజుల జపాన్ పర్యటన 7 రోజులట ముగించుకొని బుధవారం రాత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్కు చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని బృందానికి పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా ప్రభుత్వ సలహాదారులు, కార్పొరేషన్ చైర్మన్లు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మొత్తానికి స్వాగతం పలికిరు. మంచిగానే పలికిరితి. ఇక మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది తిట్ల పురాణం. తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ ప్రారంభం అయిపోతుంది. ఇక 2 రోజులు వడగాల్పులు. మొత్తానికి సాధారణం కన్నా 2-3 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలకు అవకాశం ఉందట. మొత్తానికి 2 రోజులు వడగాల్పులు వచ్చేటువంటి అవకాశం ఉంది. రాష్ట్రంలో భానుడి సెగలు ఇక పెరుగుతున్నాయి. రానున్న 3 రోజుల పాటు సాధారణం కన్నా
నుంచి 3 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ మొత్తానికి కేంద్రం హెచ్చరించింది. రానున్న 2 రోజుల పాటు పగలు ఇక వడగాల్పులు, రాత్రి వేళల్లో వేడి వాతావరణం నమోదవుతుందని కూడా వెల్లడించినటువంటి అంశం. నిజామాబాద్ జిల్లాలో బుధవారం అత్యధికంగా 44.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇది సాధారణం కన్నా 3.6 డిగ్రీలు ఎక్కువ. ఆదిలాబాద్ జిల్లాలో 44.3, మెదక్లో 43.4, రామగుండంలో 42.8, ఖమ్మం జిల్లాలో 41.6 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక వడదెబ్బతో ఇప్పటి వరకు 7 మృతి చెందినారంట. జర జాగ్రత్త, ఎండలో పోయే వాళ్ళు జర జాగ్రత్తగా ఉండాలి. ఇక మధ్యతరగతి చేతికి అత్యున్నత సర్వీస్. మొత్తానికి సివిల్స్ ఏవైతే సివిల్స్ రిజల్ట్ విడుదలైపోయినాయో మొత్తం మధ్యతరగతి వాళ్ళకే మొత్తానికి ర్యాంకులు వచ్చేసినాయట. వాళ్ళకే బాధ్యతలు కూడా వాళ్ళ చేతుల్లోకే మొత్తానికి అధికారాలు పోతున్నాయి. మొత్తానికి కేరింతలు కొడతా ఉన్నారు. ఆనందోత్సవాలతో ఉన్నటువంటి అంశం. మొత్తానికి మధ్యతరగతి చేతికి అత్యున్నత సర్వీసు. ఇక సివిల్స్ అంటేనే అత్యున్నతమైనటువంటి సర్వీస్. ఇక అది మధ్యతరగతి వాళ్ళ చేతులకు వెళ్ళడం ఇంకా చాలా గొప్ప విషయమే. ఇక అభ్యర్థుల్లో అధిక శాతం ఆ కుటుంబాల వారేనట. అంటే పేద కుటుంబాలకు సంబంధించిన వాళ్ళే సివిల్స్లో మొత్తానికి విజేతలైనరు. ఇకపోతే లక్ష్య సాధనకు పట్టు వదులకుండా మొత్తానికి ఏళ్ల తరబడి కృషి. మొత్తానికి ఒకప్పుడు సివిల్ సర్వీసెస్ సాధించడం అంటే ఉన్నతాధికారుల పిల్లలు, ఇక ఆచార్యులు, అధ్యాపకుల బిడ్డలు, వ్యాపార కుటుంబాల నుంచి వచ్చినటువంటి వారికే పరిమితం అనేటువంటి అభిప్రాయం ఉండేది. ఇకపోతే ఈ తరం దిగువ మధ్యతరగతి కుటుంబాల పిల్లలు కూడా ఆ అంచనాల్ని మొత్తానికి పటాపంచలు చేస్తున్నారు. ఇక పట్టు వదలినటువంటి విక్రమార్కుల కృషి చేసి అత్యున్నత హోదా ఉద్యోగాన్ని కూడా అందుకుంటున్నారు. తాజా ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల నుంచి 50 మందికి పైగా విజేతలుగా మొత్తానికి నిలవగా వారిలో అధిక శాతం మంది మధ్యతరగతికి చెందిన వారే ఇక ఉండటం ఇందుకు మొత్తానికి అద్దం పడుతోందని చెప్తున్నటువంటి అంశం. మధ్యతరగతికి చెందిన వాళ్ళే సివిల్స్లో టాప్లో ఉన్నారు. మొత్తానికి వాళ్ళ చేతిలోకే పోతా ఉన్నాయి. ఇక ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ మే 22 నుంచి షెడ్యూల్ విడుదల. ఇంటర్ సప్లిమెంటరీ ఎప్పుడు ఉందంటే మే 22 నుంచి షెడ్యూల్ విడుదల. మే 22 నుండి అంట షెడ్యూల్ కూడా విడుదల చేస్తున్నారట. ఇకపోతే ఈ సర్కారు వారి ఇసుక ఎక్కడదో ఇసుక. ఇకపోతే NIRD మనుగడ ప్రశ్నార్థకం. ఇక గ్రామీణ అభివృద్ధి శిక్షణకు జీవనాడిగా గుర్తింపు. కేంద్రం మొత్తానికి గ్రాంటు నిలిపివేతతో మూసివేత ప్రమాదం. ఇక ఉద్యోగులు పెన్షనర్లతో ఆందోళన కూడా చెందుతున్నటువంటి అంశం అంట. ఇక జాతీయ పోలీసు అకాడమీ, పరిపాలనా అకాడమీ వంటి ప్రతిష్టాత్మక సంస్థల మాదిరే గ్రామీణ అభివృద్ధి పంచాయతీరాజ్ రంగాల్లో అదో అత్యుత్తమ సంస్థ. ఇక ఉపాధి హామీతో పాటు అనేక పథకాలకు కూడా అంకురార్పణ చేసింది. ఇక ఇక్కడే అంతర్జాతీయ శిక్షణ కేంద్రంగా గుర్తింపు పొందింది. ఇక డిప్లొమా, PG, PhD కోర్సులను కూడా నిర్వహిస్తోంది. అలాంటి జాతీయ గ్రామీణ అభివృద్ధి సంస్థ NIRD ఇక మూసివేత ప్రమాదాన్ని ఎదుర్కొంటోందని చెప్తున్నటువంటి అంశం. ఇకపోతే NIRD మనుగడ ప్రశ్నార్థకంగా మారిపోయింది. ఇక వెలుగు దినపత్రికలో చూడురి, మొత్తానికి పాకిస్తాన్ పౌరులు ఇగో కాల్పుల విషయంలో మోదీ చర్చ పెట్టినతే. ఇక వెలుగులో చూస్తే వెలుగు దినపత్రికలో కూడా ఇక వెలుగు దినపత్రికలో కూడా పాకిస్తానీయులు ఏదైతే చేసిరో ఉగ్రదాడి, ఆ ఉగ్రదాడికి సంబంధించినటువంటి వార్తే ఉన్నది మొత్తం. ఇగో కేంద్రం విడుదల చేసినటువంటి టెర్రరిస్టుల ఊహాచిత్రాలు. ఈ ఊహాచిత్రాలు టెర్రరిస్టుల కోసం మొత్తానికి వేట మొదలు పెట్టిరు. జమ్మూ కాశ్మీర్లో అణువణువు జల్లెడ పడుతున్నటువంటి భద్రతా దళాలు. ఇక బారాముల్లాలో 2 చొరబాటుదారుల హతం. ఇక మొత్తానికి కుల్గాంలో సెక్యూరిటీ ఫోర్స్ ఇక టెర్రరిస్టులకు మధ్య కాల్పులు. 28కి చేరినటువంటి పాల్గామ్ టెర్రర్ ఇక అటాక్ మృతుల సంఖ్య 28కి చేరినటువంటి పాల్గామ్ టెర్రర్ అటాక్ మృతుల సంఖ్య అన్నట్టు. ఇక ఘటనకు కారణమైనటువంటి ఉగ్రవాదుల చిత్రాలు కూడా విడుదల చేసినటువంటి స్పాట్ పరిశీలన కేంద్రం హోంమంత్రి అమిత్ షా. మొత్తానికి అక్కడ ఉగ్రవాదులు ఎక్కడైతే దాడి చేసారో ఆ స్పాట్ను కూడా అమిత్ షా పరిశీలించడం జరిగింది. అట్లాగే వాళ్ళ ఊహ చిత్రాలు కూడా పంపించినారట, మొత్తానికి విడుదల చేశారు. ఇక టెర్రర్ తూటాకు వాటర్ దెబ్బ. మొత్తానికి సింధు జల ఒప్పందం రద్దయితే పాకిస్తాన్కు నీటి కటకటే. ఈ పని చేయాలి ముఖ్యంగా. నీటి కటకట పెడితే కానీ వాళ్ళకు బుద్ధి రాదు. ఇక టెర్రర్ తూటాకు వాటర్ దెబ్బ. పాకిస్తాన్కు మొత్తానికి వాటర్ దెబ్బ తాకింది మంచిగానే టెర్రర్ యొక్క తూటాకే. పంజాబ్ సింధు ఇక ప్రావిన్స్లు మొత్తానికి ఎడారిగా మారే ప్రమాదం. మొత్తానికి ఆ దేశ DGP
మొత్తానికి జీడిపి, ఆ దేశ జీడిపి ఇక ఆర్థిక వ్యవస్థ పైన కూడా తీవ్ర ప్రభావం పడే ఛాన్స్ ఉందని చెప్తున్నారు. మొత్తానికి శ్రీనగర్లో చిక్కుకున్నటువంటి మనోళ్ళు ఇక టూర్కు వెళ్ళిన 81 మంది తెలంగాణ వాసులు, కుటుంబ సభ్యులతో వెళ్ళిన కపిల్ చిట్ ఫండ్ కంపెనీ ఇక మేనేజర్లు, ఏజెంట్లు ఇక టూర్లో భాగంగా పాల్గాం వెళ్ళాలని కూడా ప్లాన్ అంట. అంతలోనే అక్కడ ఉగ్రదాడి. ప్రస్తుతం శ్రీనగర్లోని హోటల్లో బస, అక్కడ అంతటా కర్ఫ్యూ. ఇకపోతే వాళ్ళు కూడా పాల్గాం పోదాం అనుకున్నారట. ఈ ఉగ్రదాడి ఏదైతే సంభవించిందని తెలిసిందో అక్కడికి ఆగిపోయారట. హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో మొత్తానికి 78.57% పోలింగ్ జరిగింది. ఇక 112 మందికి గాను ఇక ఓటేసినటువంటి 88 మంది, 112 మందికి గాను ఓటేసిన వాళ్ళు మొత్తానికి 88 మంది. నిన్న హైదరాబాద్లో జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో దానికి. లేకపోతే ఎన్నికకు దూరంగా బీఆర్ఎస్ మొదటి ఇక ఓటు వేసినటువంటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. మొత్తానికి ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎన్నికకు దూరంగా ఉన్నది. పోతే మొట్టమొదటి ఓటు అంటే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వేసిందంట. ఇక లోకల్ బాడీ ఎమ్మెల్సీ మొత్తానికి లోకల్ బాడీ ఎమ్మెల్సీ స్థానానికి బుధవారం నిర్వహించినటువంటి పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 112 మంది ఓటర్లకు గాను 88 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. దీంతో 78.57% పోలింగ్ ఇక నమోదైంది. బీఆర్ఎస్ ఎన్నికకు దూరంగా ఉండటంతో కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం కార్పొరేటర్లు ఇక ఎక్స్ అఫీషియో మెంబర్లు ఓటు వేశారు. ఇక జిహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్లో ఎక్స్ అఫీషియో ఇక మెంబర్లు కూడా కార్పొరేటర్ల కోసం మొత్తానికి వేరువేరుగా 2 పోలింగ్ బూత్లు కూడా ఏర్పాటు చేశారు. ఇక ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఉదయం 9:30 మొత్తానికి తొలి ఓటు వేసినటువంటి అంశం. ఇక బుధవారం జిహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్లో ఓటు వేస్తున్నటువంటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఇక మన రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి వచ్చినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక ప్రాణాలు తీస్తున్న వడగాల్పులు మొత్తానికి రాష్ట్రంలో ప్రాణాలు తీస్తూ ఉన్నాయట. కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి. ఇక వడదెబ్బతో 3 రోజుల్లోనే 19 మంది మృతి. 10 జిల్లాల్లో 44 డిగ్రీలకు పైగానే టెంపరేచర్లు నమోదు. ఇక నిర్మల్ జిల్లా దస్తూరాబాద్లో 44.5 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత. అన్ని జిల్లాల్లోనూ దంచి కొడుతున్నటువంటి ఎండలు. మరో 2 రోజుల పాటు మరింత తీవ్రంగా హీట్ వేవ్స్. మొత్తానికి నేడు 11 జిల్లాలకు, రేపు ఇక 7 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేయనున్నారట. ఇకపోతే కర్రేగుట్టలో హైటెన్షన్. అడవులను చుట్టుముట్టినటువంటి 12,000 మంది బలగాలు. మావోయిస్టుల కోసం 2 రోజులుగా కూబింగ్. ఇక హెలికాప్టర్లో బలగాలకు ఆయుధాలు. ఇక మొత్తానికి సరుకులు సరఫరా. ఇక హిడ్మా దళం టార్గెట్గా ఎన్కౌంటర్. మొత్తానికి తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు దండకారణ్యంలోని కర్రెగుట్టలో మొత్తానికి హైటెన్షన్ మొదలైపోయిందట. కర్రెగుట్టలో ఈ ఉగ్రవాదుల దాడి ఏదైతే ఉందో దాని విషయంలోనే మామూలు దాడి కాదు అది. అరే, కొత్తగా పెళ్లి చేసుకొని హనీమూన్కి పోయిన వాళ్ళ మీద కూడా దాడి చేసిరంటే వాళ్ళకు అసలు ఇంత మానవత్వం అనేది ఉన్నదా? లేకుండా పోయింది. ఇవాళ ఏ పేపర్ చూసినా, ఎక్కడ వార్త చూసినా మొత్తం అదే పరిస్థితి. ఫార్మాసిటీ భూముల్లోనే ఫ్యూచర్ సిటీ అట. న్యాయస్థానానికి ఇచ్చిన హామీకి చెల్లు చీటు. మొత్తానికి ఫ్యూచర్ సిటీ పేరుతో కాంగ్రెస్ పెద్ద మోసం చేస్తుంది. ఇది వచ్చేసి ఫార్మా గ్రామాల్లో పర్యటించి వివరాలు తెలుసుకుంటున్నటువంటి జాతీయ సంఘాల నాయకులు. పరిహారానికి పైసలు లేవంటూనే ప్రచారానికి 28 కోట్ల దుబారా. పరిహారానికి పైసలు లేవంటుకుంటూనే ప్రచారానికి 28 కోట్ల దుబారా చేశారట. రైతులకు పరిహారం ఇచ్చేందుకు సర్కారు ఇక ససిమెర. అకాల వర్షాలతో 30,000 ఎకరాల్లో పంట నష్టం. ఎకరానికి 10,000 ఇస్తామన్న ప్రభుత్వం. నెల గడిచినా పైసా ఇవ్వని రేవంత్ రెడ్డి సర్కారు. ఇక చేయని రుణమాఫీ ఇవ్వని రైతు భరోసా. ఊరూరా మొత్తానికి ప్రచారానికి దిగిన ప్రభుత్వం. ఫ్లెక్సీల ఏర్పాటుకు 28 కోట్ల విడుదల. కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపైన రైతుల ఆగ్రహం. ఇది కథ. పంటలు ఎండిపోయినాయి. అట్లాగే అకాల వర్షాలతో కూడా రైతులు ఎవరైతే నష్టపోయారో వాళ్లకు 10,000 ఇస్తామన్నటువంటి ప్రభుత్వం ₹1 కూడా ఇవ్వలే. కానీ 28,000 కోట్ల రూపాయలు పెట్టి ప్రచారాలు చేసుకోవడం, ఫ్లెక్సీలు కట్టుకోవడం, జెండాలు కట్టుకోవడం, కటౌట్లు కట్టుకోవడం, ఇక వీటికి మాత్రం మొగ్గు చూపుతా ఉన్నారట. ఇక మేము చేసిన మంచి పనులు అనేసి ప్రజల్లోకి గల్లిన తిరుగుతూ ఉన్నారట. కార్యకర్తలు, నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, వాళ్ళ బలగాలు వీళ్ళంతా తిరుగుతూ ఉన్నారట. మరి ఏం మంచి చేసిర్రో మరి ప్రజల దగ్గరికి పోతూ ఉంటే తెలుస్తూ ఉంటుంది. తిరగని ఇక రేవంత్ రెడ్డి చెప్పినాడు కదా, కొన్ని ఆయుధాలు ఇచ్చి ఆయన జపాన్ పోయిండు. ఏం ఆయుధాలంటే ఇంద్రమ్మ ఇల్లు, రుణమాఫీ, రైతు భరోసా,
సన్న బియ్యం ఇట్లాంటి అంశాల మీద ప్రజల్లోకి ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత కరెంటు ఇట్లాంటి అంశాల మీద ప్రజల్లోకి వెళ్ళి మనం చేసిన మంచి పనులు వాళ్ళకి చెప్తా ఉంటే వాళ్ళ నుండి వచ్చేటువంటి ప్రశంసలే మనకు రేపటికి ఫ్యూచరు ఉంటుందని చెప్పిండు రేవంత్ రెడ్డి. జపాన్ పోయిండు, జపాన్ నుండి నిన్ననే వచ్చిందట హైదరాబాద్కు. రాగానే అక్కడికి కార్యకర్తలంతా, నాయకులు, కార్యకర్తలు, అభిమానులంతా రేవంత్ రెడ్డిని చుట్టుముట్టిరు. మరి ఎన్ని రోజులు అయిందా రేవంత్ రెడ్డి పోయి? 7 రోజులకే అభిమానులు చచ్చిపోతుండ్రు. ఇక ఉపాధికి గండి 6.5 కోట్ల పని దినాలే మంజూరు. ఇకపోతే నిరుడు కంటే 1.5 కోట్ల తగ్గింపు. ఉపాధి పని మొత్తానికి వీసాలు కూడా, ఉపాధి పని దినాలు కూడా పెంచాలని కూడా కేంద్రానికి లేఖ రాయనున్నటువంటి రాష్ట్రానికి 2,700 కోట్ల నిధులు, అట్లాగే వేతనాలకు వచ్చేసి 1,625 కోట్లు, ఇక ఎంసీ కింద వచ్చేసి 1,083 కోట్లు. పరిహారానికి పైసలు లేవంటూనే ప్రచారానికి 28,000 కోట్లు. ఇక వడ్లు కొనాలని రోడ్డు ఎక్కినటువంటి రైతులు. ఇక వడ్లు కొనడానికి కూడా ప్రభుత్వం మద్దతు ఇస్తలేదు, రోడ్లు ఎక్కిరట రైతులు. వీళ్ళకి ఇంత కర్మ పట్టింది, మరి ఏం చేద్దాం? అప్పుల బాధతో రైతు ఆత్మహత్య. ఇగో కాంగ్రెస్ వచ్చిన తర్వాత రైతు చేతి నిండా అప్పే, అప్పే మిగిలిపోయింది. కేసీఆర్ మాటే గుండె ధైర్యం, గులాబీ జెండానే తెలంగాణకు భరోసా అంటూ కేటీఆర్ చెప్తున్నటువంటి అంశం. ఆయన ప్రసంగం వినేందుకు ప్రజలు ఆరాటంగా ఉన్నారంట. ఎవరు? కేసీఆర్ యొక్క ప్రసంగం వినడానికి. మొత్తానికి మహాసభకు స్వచ్ఛందంగా వస్తామంటున్నారు. ఇక జనతా గ్యారేజీ తరహాలో తెలంగాణ భవన్ చిత్రంలో చరిత్రలో నిలిచేలా రజతోత్సవ సభ నిర్వహిస్తాం. 60 లక్షల గులాబీ దండుకు ఇదే నా ప్రార్థన. ఇక అందరం బయలుదేరి మహాసభకు తరలాలే. కాంగ్రెస్ సర్కారు కరెంటు మీద నమ్మకం లేకనే మహాసభకు 200 జనరేటర్లు కూడా ఏర్పాటు చేస్తున్నట్టు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్తున్నటువంటి అంశం. ఎందుకంటే సభ పెట్టగానే కరెంటు కూడా తీసేసే అవకాశం ఉంటుంది ఈ కాంగ్రెస్ వాళ్ళు. ఎందుకంటే కుట్రపూరితమైనటువంటి రాజకీయం చేస్తూ ఉంటారు కాబట్టి వీళ్ళ సభ ఎక్కడ పాస్ అయిపోతుందో అని కరెంటు కూడా పీకేసేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక దేశం మొత్తానికి శోక సంద్రంలో మునిగిపోయింది. ఇకపోతే మానవీయ ఘటనలకు చోటు లేదు, ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నామంటూ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చెప్తున్నటువంటి అంశం. ఇకపోతే దోషులను విడిచిపెట్టే ప్రసక్తే లేదు అంటూ కూడా ఉగ్రదాడి మృతులకు బీజేపీ నివాళులు. ఇక జాతీయ జెండాలతో నిరసన, పాకిస్తాన్కు వ్యతిరేకంగా నినాదాలు, ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద మొత్తానికి నిరసన చేస్తున్నటువంటి అంశాలు. ఇక టూరిస్టుల పైన కాల్పులు జరపడం, ఇక ఉన్మాదపు చర్య అంటూ ఉగ్రమూకల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామంటూ ఇంటెలిజెన్స్ వైఫల్యం వల్లే ఉగ్రదాడి అంటూ మొత్తానికి ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ చెప్తున్నటువంటి అంశం. నరకమేధం సృష్టించింది వీళ్ళే. ఇక రెసిస్టెన్స్ ఫ్రంట్ పనేనని కూడా గుర్తింపు. ఉగ్రవాదుల ఊహా చిత్రాలు విడుదల. పాకిస్తానీలు ఉన్నట్టుగా అనుమానాలు. ఇక లష్కరే తోయిబాలో మొత్తానికి తోయిబాతో సంబంధాలు కూడా ఉన్నాయట వీళ్ళకు. ఎవరితో సంబంధం ఉంటేంది? మొత్తానికి దారుణం అయితే జరిగిపోయింది. 80 మంది రాష్ట్ర పర్యటనకు తీసుకురావాలి. 80 మంది రాష్ట్ర పర్యాటకులను తీసుకురావాలి. వారంతా క్లిష్ట పరిస్థితుల్లో చిక్కుకుపోయారు. ఇక తీసుకువచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేయాలి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్తున్నటువంటి అంశం. తెలంగాణ భవన్ జనతా గ్యారేజ్ అంట. రాష్ట్రంలో అందరికీ కేసీఆరే గుర్తొస్తున్నారు. ప్రజల గుండె ధైర్యం, గులాబీ జెండా. ఏ బాధ్యత ఇచ్చిన కాంగ్రెస్ హయాంలో కరెంటు కష్టాలు చరిత్రలో నిలిచేలా రజతోత్సవ సభ. పల్లె నుంచి ప్రతి కార్యకర్త తరలి రావాలని చెప్తున్నటువంటి అంశం. ఇకపోతే వడ్ల కుప్పల పైన కన్ను మూసినటువంటి రైతు, వడ్ల కుప్ప మీదనే రైతు కన్ను మూసిందంట. ఇక ఊరు మొత్తానికి 4 ఇంద్రమ్మ ఇండ్లు. ఒక ఊరు మొత్తానికి 4 ఇంద్రమ్మ ఇండ్లు వచ్చినట్ట. ఇక కొంతమంది అనుకుంటారు ఇంద్రమ్మ ఇల్లుకి రేవంత్ రెడ్డి వస్తుండని అక్కడక్కడ బేస్మెంట్లు లేపిండ్రంట, అక్కడ బిల్లులు పడుతున్నాయట, కొన్ని చోట్ల మొత్తం పైసలు పడుతూనే ఉన్నాయట టక్కీమని. ఈ వాదనలు, ఈ ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి. కానీ ఇక్కడ చూడు, నిజానికైతే ఎక్కడ ఇంతవరకు ఇల్లు పూర్తి కాలే, ఎవరికి డబ్బులు పడలే. ఇక అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఇల్లు కేటాయించాలి. కొత్తగూడెం జిల్లాలో గ్రామస్తులు మొత్తానికి ధర్నాకు దిగిరట. గీళ్ళకి నలుగురికి ఇచ్చుడు కాదు నాయన, అర్హత ఎంతమందికి ఉంటే అంతమందికి ఇంద్రమ్మ ఇల్లు ఇవ్వాల్సిందే అని మొత్తం మీద రోడ్డెక్కి ధర్నాకు కూర్చున్నారట. ఇక పాక్తో బంధాలు కట్. ఇక అటారీ వాగా సరిహద్దు మూసివేత.
దేశంలోకి పాకిస్తాన్కు నో ఎంట్రీ, వచ్చిన వాళ్ళు వెంటనే వెళ్ళిపోవాలని ఆదేశం. ఢిల్లీలో పాక్ అధికారులు వెళ్ళిపోవాల్సిందే. సింధు జలాల ఒప్పందం నిలిపివేత, సంచలన నిర్ణయం తీసుకున్నటువంటి భారత్. ఈ కాల్పుల విషయంలో ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నటువంటి మోదీ. ఇకపోతే 3 మాడు పగలగొడుతున్నటువంటి ఎండలు మొత్తం గట్టిగా దంచుకొడతా ఉన్నాయి, మామూలుగా దంచుకొడతారు. ఇక ఉగ్రదాడి జరిగినటువంటి బైసరావు వ్యాలీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా. మొత్తానికి ఇక్కడ దేశము మొత్తానికి శోకంలో మునిగిపోయింది. ఎందుకంటే నిన్న జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులు చేసినటువంటి దాడి చాలా పెద్ద దాడి అది. మరి వాళ్ళకు వెనక ఉండి ముందుకు నడిపించింది పాకిస్తానేనంట. మరి పాకిస్తాన్కు మనకు మరి ఈ రకమైనటువంటి పోరు ఎట్లా వచ్చింది? మరి పాకిస్తానీలకు భారత్కు మొత్తానికి జల ఒప్పందము చాలా బాగానే నడుస్తూ ఉన్నది. మరి జమ్మూ కాశ్మీర్ యొక్క అందాలను వాళ్ళు చూడలేకే ఈ రకంగా మొత్తానికి దాడికి పాల్పడ్డారని. ఇకపోతే మోదీ తక్షణమే జమ్మూ కాశ్మీర్ నుండి పాకిస్తాన్ నుండి తక్షణమే సంబంధాలన్నీ తెంపేయాలని కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి అంశం.